Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు GreedyTech తెలుగు అండ్ ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ A14 ఫోన్ని అన్బాక్స్ చేస్తాను, అలాగే హ్యాండ్స్ ఆన్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ప్రైసింగ్ చూద్దాం. ఈ ఫోన్ వచ్చేసి 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది అండ్ బేస్ వేరియంట్ వచ్చేసి 16,500 రూపీస్. దీంట్లో మనకి 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 19,000 రూపీస్ అండ్ దీంట్లో మనకి 6GB ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. ఫైనల్ వేరియంట్ వచ్చేసి 21,000 రూపీస్, దాంట్లో జస్ట్ 8GB ర్యామ్ అండ్ సేమ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. కలర్స్ వచ్చేసి డార్క్ రెడ్, బ్లాక్ అండ్ లైట్ గ్రీన్. మన దగ్గర వచ్చేసి 8GB వేరియంట్ ఉంది విత్ బ్లాక్ కలర్. ఆన్లైన్లో మనకి చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. 1,500 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది SBI క్రెడిట్ కార్డ్ వాడితే. అది కాకుండా వేరే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, సో తీసుకునే ముందు చెక్ చేసుకోండి. సో ఈ ఫోన్ మెయిన్ హైలైట్స్ వచ్చేసి స్టేబుల్ ఓఎస్. సామ్సంగ్ వాళ్ళ ఫోన్ సర్వీస్ బాగుంటుంది, ఓఎస్ అప్డేట్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్, లైక్ డీసెంట్ కెమెరాస్ అని చెప్తాను. బిగ్గర్ బ్యాటరీ, బిగ్గర్ డిస్ప్లే అండ్ దట్స్ ఇట్. అండ్ బై ద వే ఈ ఫోన్తో పాటు ఛార్జర్ రావట్లేదు, అదొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఫోన్ చాలా బేసిక్ ఎంట్రీ లెవెల్ ఫోన్, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ చెప్పాక స్టెబిలిటీ కావాలనుకున్న వాళ్ళకి ఒక డీసెంట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్ చూసారు కదా, చాలా చిన్నగా కాంపాక్ట్ సైజ్లో ఉంది, సేమ్ ఒక యాపిల్ డివైస్ లాగా. సో ఎనీవే ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఒక స్మాలర్ బాక్స్ ఉంది లిడ్లో, తర్వాత వచ్చేసి ఫోన్ ఉంది. ఆ స్మాలర్ బాక్స్లో డాక్యుమెంటేషన్ ఉంది, అలాగే Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది అండ్ అంతే, ఇక ఛార్జర్ లేదు. సో ఇది వచ్చేసి ఫోన్ ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ లుక్. ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూసుకుందాం. మనకి బ్యాక్ సైడ్లో దీనికి ఒక ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ ఇచ్చారు విత్ అ నైస్ ప్యాటర్న్. ఇది లేజర్ ప్యాటర్న్ బ్యాక్, సో ఒక మంచి టెక్స్చర్ అయితే ఉంది, కొంచెం గ్రిప్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బాడీ, ఓవరాల్ బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ, అట్లీస్ట్ ఫీల్ అయితే అలాగే వస్తుంది. ఇక టాప్లో మనకి కెమెరాస్ ఉన్నాయి, దాని కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫినిటీ V డిస్ప్లే ఉంది, బేసికలీ వాటర్ డ్రాప్ నాచ్, దాన్ని ఫ్యాన్సీగా సామ్సంగ్ వాళ్ళు ఇన్ఫినిటీ V డిస్ప్లే అంటారు. బాటమ్ వచ్చేసరికి స్లైట్లీ బిగ్గర్ చిన్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ టాప్లో బెజల్స్ చిన్నగానే ఉన్నాయి. ఇక ఎడ్జెస్ విషయానికి వచ్చేసరికి రైట్ సైడ్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, అదే పవర్ బటన్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయి. బటన్స్ వచ్చేసి నైస్ క్లికీ ఫీల్ ఉంది, సో మరీ ఫ్రేమ్ కతుక్కున్నట్టు అయితే ఏం లేదు. ఇక టాప్ విషయానికి వచ్చేసరికి సెకండరీ మైక్ ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. దీంట్లో మనకి డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ ఉన్నాయి, అలాగే డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. సో మీరు 2 సిమ్స్ అండ్ SD కార్డ్ ఎట్ ద సేమ్ టైం యూజ్ చేయొచ్చు. సో దట్స్ డెఫినెట్లీ గుడ్ థింగ్. యాక్చువల్లీ బేస్ వేరియంట్ 64GB వేరియంట్ తీసుకున్నా కానీ SD కార్డ్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఫైనలీ బాటమ్ సైడ్ వచ్చేసరికి దీంట్లో మనకి 3.5mm ఆడియో జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 9.1mm అండ్ వెయిట్ వచ్చేసి 200 grams. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది, మరీ పెద్దగా అయితే లేదు అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఫోన్ హెవీ అయితే అనిపించట్లేదు. ఇక స్పెక్స్ చూద్దాం. సో ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా, దాని తర్వాత 2 MP కెమెరా పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి, అలాగే 2 MP కెమెరా మ్యాక్రో షాట్స్ తీసుకోవడానికి ఇచ్చారు. వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు. సెల్ఫీస్ కోసం మనకి 13 MP కెమెరా ఇచ్చారు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 6.6 inch ఇన్ఫినిటీ V డిస్ప్లే ఉంది. AMOLED డిస్ప్లే కాదు, నార్మల్ IPS డిస్ప్లే, కానీ ఫుల్ HD+ రెజల్యూషన్ ఉంది విత్ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి Exynos 1330 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 5nm ప్రాసెసర్ విత్ Mali G68 MP2 GPU. ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ CPU పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో కంపేర్ చేసుకోవచ్చు, కానీ GPU పర్ఫార్మెన్స్లో ఇట్ లాగ్స్ అ లాట్. లైక్ 695కి 1330కి చాలా డిఫరెన్స్ ఉంది, లైక్ అట్లీస్ట్ 30% ఆఫ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంది. ఆబ్వియస్లీ 695 బెటర్ ఉంది. సో నార్మల్ యూజర్స్కి అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, గేమర్స్కి అయితే పర్ఫార్మెన్స్ అంత ఇంప్రెసివ్గా లేదు. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఎనీవే నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, ఛార్జర్ రాలేదు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 15 watts వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా అంత ఇంప్రెసివ్ అయితే ఏం లేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5G ఉంది అండ్ ఇవన్నీ 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.2 ఉంది. అన్ని బేసిక్ సెన్సర్స్ అయితే వచ్చేసాయి, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్, జైరో సెన్సర్, బేసిక్స్ అయితే అన్ని కవర్ చేస్తారు. సింగిల్ స్పీకర్ ఉంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటే బాగుండేది అండ్ ఆడియో జాక్ కూడా ఉంది. సో హెడ్సెట్ వాడాలనుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఫోన్ సెట్ చేసేసి చూద్దాం ఫోన్ యాక్చువల్లీ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇది వచ్చేసి హోమ్ స్క్రీన్, యాప్ డ్రావర్, బ్లోట్వేర్ అయితే ఎక్కువేం లేదు, చాలా క్లీన్గా నీట్గానే ఉంది. నోటిఫికేషన్ ఏరియా, నోటిఫికేషన్ ప్యానల్ బేసికలీ. ఇది వచ్చేసి సెట్టింగ్స్ పేజ్. ఇప్పుడు అబౌట్ పేజ్ చూద్దాం. సో దీంట్లో సామ్సంగ్ One UI 5.1 ఉంది, బేస్డ్ ఆన్ Android 13, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్జనే. అండ్ దీంట్లో మనకి May 1st సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఉంది, ప్రిటీ రీసెంట్ అని చెప్పుకోవచ్చు.
సామ్సంగ్ వాళ్ళు ఈ ఫోన్తోని 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఆఫర్ చేశారు, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వేరే ప్రీమియం బ్రాండ్స్ చూసుకున్నా కానీ 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. లైక్ అట్లీస్ట్ ఈ ఫోన్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్తో అయితే ప్రాబ్లం ఉండదు. సో దట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 128 GB ఆఫ్ స్పేస్లో మనకి జస్ట్ 107 GB ఆఫ్ స్పేస్ ఉంది ఫర్ యూజర్ యాప్స్ అండ్ యూజర్ డేటా. అండ్ 8 GB ర్యామ్లో మనకి 4.5 GB ఆఫ్ ఫ్రీ ర్యామ్ ఉంది రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది కెమెరా ఇంటర్ఫేస్ రెగ్యులర్ సామ్సంగ్ ఫోన్ కెమెరా ఇంటర్ఫేస్ లానే ఉంది. డిఫాల్ట్ మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్, వీడియో అండ్ మోర్ సెక్షన్. ఫ్రంట్ కెమెరా కూడా సిమిలర్ ఇంటర్ఫేస్ ఉంది. ఇక ఇవి వచ్చేసి శాంపుల్ షాట్స్. ఓవరాల్ కెమెరాస్ ఆర్ గుడ్ ఫర్ ద ప్రైస్ అని చెప్తాను, ఇంప్రెసివ్ అని చెప్పను, వర్త్ ద ప్రైస్ అని కూడా అంత చెప్పేటట్లేదు. దే ఆర్ గుడ్, దే ఆర్ డీసెంట్. నెక్స్ట్ స్పీకర్ పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేద్దాం. సో సింగిల్ స్పీకర్, ఇట్స్ లౌడ్ ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. రింగ్ టోన్స్, అలార్మ్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫోన్లో ఎక్కువ వీడియోస్ చూస్తాం అనుకునే వాళ్ళకి ఆడియో అంత ఇంప్రెసివ్గా అనిపించదు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ టెస్ట్ చేద్దాం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది, అండ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. విదిన్ అ సెకండ్ ఫోన్ అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ మనకు దీంట్లో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా టెస్ట్ చేసేద్దాం. గుడ్ లైటింగ్ కండిషన్లో ఫేస్ అన్లాక్ చాలా బాగా పనిచేస్తుంది. లైక్ విదిన్ అ సెకండ్ ఫోన్ అన్లాక్ అయిపోతుంది. కానీ అదే లో లైటింగ్ కండిషన్స్లో, కంప్లీట్ డార్క్నెస్ లాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ అన్లాక్ కొంచెం టైం పడుతుంది. లైక్ 1 or 2 seconds పడుతుంది అన్లాక్ చేయడానికి. ఓవరాల్గా అయితే వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇక హ్యాండ్స్ ఆన్ రివ్యూ విషయానికి వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ చాలా బాగుంది. లైక్ రీసెంట్గా వచ్చిన సామ్సంగ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. నెక్స్ట్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో ఆల్ ద బేసిక్ సెన్సర్స్ ఇచ్చేసారు. ఎలాంటి సెన్సర్ కూడా మిస్ అవ్వట్లేదు, అన్ని సెన్సర్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఆబ్వియస్లీ పంచోల్ డిజైన్ ఉంటే బాగుండేది, కానీ ఈ మధ్య చాలా బ్రాండ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి నాచెస్ ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ ప్రిటీ గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సన్లైట్ ఎలిజిబిలిటీ కూడా బాగుంది. ఫైనలీ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి చెప్పే కదా, దీంట్లో Exynos 1330 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇట్స్ నాట్ అ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ఫోన్ వచ్చేసి బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కాదు, లైక్ ఇట్ ఆఫర్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ కూడా అంత సజెస్ట్ అయితే చేయను నేను. లైక్ గేమ్స్ ఆడే వాళ్ళకి, ఎక్కువ యాప్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా అంత స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఫర్ హౌస్ హోల్డ్ యూసేజ్, పేరెంట్స్, మదర్స్, హౌస్ వైఫ్, గ్రాండ్ పేరెంట్స్, ఇలాంటి వాళ్ళకి ఫోన్ పర్లేదు, బాగానే పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ వర్క్ స్మూత్లీ. కానీ చెప్పే కదా, స్టూడెంట్స్కి, గేమ్స్ ఆడుకునే వాళ్ళకి అంత మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయదు. అండ్ ఫైనలీ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ హెవీ యూజర్, ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే బ్యాటరీ లైఫ్ ఎలానో వస్తుంది. సో అక్కడైతే ఆలోచించాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఏంటంటే ఛార్జర్ రావట్లేదు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. సో 15 watts పవర్ అడాప్టర్ మీరు యూజ్ చేసినా రఫ్లీ 2.5 hours పడుతుంది కంప్లీట్ ఛార్జ్ చేయడానికి. అదొక్క డిసడ్వాంటేజ్. సో దానికి మించి బ్యాటరీ డిపార్ట్మెంట్లో అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో గైస్, టు కంక్లూడ్, ఈ ఫోన్ అయితే నేను డైరెక్ట్గా ఎవరికి సజెస్ట్ చేయను. కానీ మీకు ఒక స్టేబుల్ ఫోన్ కావాలి, మా పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ వాడుకోవడానికి ఒక స్టేబుల్ ఫోన్ కావాలి, వాళ్ళకి ఫ్యూచర్లో అప్డేట్స్ కూడా రావాలి, మెయిన్లీ సెక్యూరిటీ అప్డేట్స్. లైక్ మీరు లాస్ట్ ఇయర్ ఫోన్ తీసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే ఫోన్ ఉండొచ్చు, లైక్ వేరే ఫోన్స్ తీసుకున్నా కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయొచ్చు. కానీ మీకు స్టెబిలిటీ కావాలనుకున్నట్టయితే సామ్సంగ్ గ్యాలక్సీ A14ని మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ ద బెస్ట్ అని చెప్పను. 2-3 years డౌన్ ద లైన్ కూడా స్మూత్గా పనిచేస్తుందని నేను చెప్పను, కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఫర్ అ నార్మల్ యూజర్ ఆఫర్ చేసే పర్ఫార్మెన్స్ ఇట్స్ ప్రిటీ గుడ్ ఇనఫ్, వర్త్ ద ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో అందరికీ సెట్ అవ్వదు ఫోన్ ఇది. బేసిక్ యూజర్, ఎక్కువ యాప్స్ వాడరు, ఎంట్రీ లెవెల్, ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్సే వాడతారు, స్మూత్ పర్ఫార్మెన్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ తప్పకుండా సజెస్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.